ఒక జీవి ఉనికిని తెలిపేది శ్వాస. ఒక మనిషి ఆరోగ్యాన్ని తన శ్వాస ద్వారా నిర్దేశించవచ్చు. మరి ఆ శ్వాసని కంట్రోల్ చేసేది మన బ్లడ్లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్, అంటే ఎర్ర రక్త కణాలు. ఈ ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్, ఆక్సిజన్ అదే మన ప్రాణవాయువు, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ వాయువులను కంట్రోల్ చేయడం వల్ల మనం ఊపిరిని వదలడం కానీ పీల్చడం కానీ జరుగుతుంది. హీమోగ్లోబిన్ ప్రోటీన్ శాతం మన బ్లడ్లో ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ ప్రోటీన్ మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి తల్లి నుండి 3 జీన్స్, తండ్రి నుండి 3 జీన్స్ కారణం అవుతాయి. ఈ జీన్స్లో ఏదైనా కారణం వల్ల లోపాలు వస్తే అది హీమోగ్లోబిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ హీమోగ్లోబిన్ తక్కువగా జనరేట్ అయితే అది థాలసెమియాకు దారితీస్తుంది. ఈరోజు వరల్డ్ థాలసెమియా అవేర్నెస్ డే. ఈ డిజీజ్ ఇన్హెరిటెడ్ డిజీజ్ అంటారు. అంటే ఏదైనా జీన్స్ లోపాల వల్ల తరాలకు ఆ డిజీజ్ పాస్ అవ్వడాన్ని ఇన్హెరిటెడ్ డిజీజ్ అంటారు. వీటికి ఎలాంటి క్యూర్ అంటే చికిత్స ఉండదు. ఇది జీన్స్ లోపాల వల్ల వస్తుంది కాబట్టి దీన్ని ఎలా ప్రివెంట్ అంటే అరికట్టగలమో చెప్పలేము. ఈ డిజీజ్ వల్ల మనిషి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, నీరసించిపోతారు, వీక్గా ఉంటారు, శరీర ఎదుగుదల ఉండదు, బోన్స్ వీక్ అయిపోతాయి, స్కల్ బోన్ పెద్దగా అవ్వడం, స్ప్లీన్ ఇంకా లివర్ ఎఫెక్ట్ అవ్వడం, జాండీస్, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇంకా ఎన్నో. ఉన్న 6 జీన్స్లో ఏ జీన్ ఎంతగా ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి పలు రకాల థాలసెమియా అలాగే ఈ డిజీజ్ యొక్క సివియారిటీని డిసైడ్ చేయగలుగుతాము. మెడిసిన్స్ ఇంకా కొన్ని జాగ్రత్తల వల్ల కొంతవరకు సివియారిటీ కంట్రోల్ చేయవచ్చు. ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు కనిపించినా డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆరోగ్యం మన భాగ్యం.